Dear aspirants, this is Srinivas. Welcome to the Digital Class Notebook channel. ఇది 0 to హీరో లెవెల్ ఫౌండేషన్ క్లాసెస్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. మీకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ మరియు పర్సంటేజ్ తెలిస్తే మీకు 60% సిలబస్ ఆఫ్ మ్యాథ్స్ కవర్ చేసినట్టే. ఎందుకంటే ఇందులో పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా రేషియో ప్రపోర్షన్ మీద లేకపోతే పర్సంటేజ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ బ్యాంకింగ్లో కానీ ఎస్ఎస్సిలో కానీ అడుగుతారు. సో ఇవి రేషియో అండ్ ప్రపోర్షన్ మీరు పర్సంటేజ్ని డీటెయిల్డ్గా అంటే ఫుల్ డెప్త్గా ప్రిలిమ్స్ లెవెల్ నుండి మెయిన్స్ లెవెల్ వరకు మీరు కవర్ చేయగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ మీకు అన్ని లెవెల్స్, అన్ని టాపిక్స్ మీద ఏ క్వశ్చన్స్ నేను మీకు క్లాసెస్లో చెప్తాను. ఇవాళ బేసిక్ కాన్సెప్ట్స్ మరియు స్టూడెంట్స్ న్యూ జాయిన్ క్లాస్ మీద చెప్తాను. ఓకే, ముందుగా బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాము. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ముందు రేషియో అంటే ఏంటిదంటే, రేషియో ఈజ్ కంపారిజన్ బిట్వీన్ 2 or more than 2 quantities. Okay, 2 or more than 2 quantities మీద కంపారిజన్ చేసేదాన్ని మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి A:B. ఇవి 2 రైస్ బ్యాగులు అనుకుందాం. ఇందులో 80 kg, ఇందులో 60 kg అనుకుందాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తోటి డివైడ్ చేయమని చెప్తాను. అడిగాడు అనుకోండి క్వశ్చన్, HCF డివిజిబుల్ బై HCF, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 20. ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ 20 తోటి మనం డివిజిబుల్ చేస్తే అప్పుడు దీని రైస్ ఏ యొక్క రేషియో ఎంత వస్తుంది? 24 జా 80, 23 జా 60, 4:3. ఇదే రేషియో. ఇప్పుడు మనం రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇది వాల్యూస్ కాదండి, ఇవి రేషియోస్. ఇప్పుడు ఏ ఒక రేషియో వచ్చేసి 4x, బి యొక్క రేషియో వచ్చేసి 3x. ఓకే, కంబైన్ రిలేషన్ రేషియోలో ఇది కంబైన్ రిలేషన్. ఈ కంబైన్ రిలేషన్స్లో ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్ని, A:B 5:3 అండ్ B:C వచ్చేసి 3:4. దెన్ ఫైండ్ A:B:C అని అడుగుతాం. దీన్ని మనం ఎలా చేస్తామంటే, A:B:C రాసుకొని A:Bలో A కింద 5 వేసుకొని B కింద 3 రాసుకుంటాం. అలాగే B:C వచ్చేసరికి 3:4 రాసుకొని, ఇప్పుడు C కింద ఇక్కడ ఏం ఆప్షన్ లేదు కదా, ఇక్కడ ఉన్న 3ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఈ 5 కింద ఏదైతే ఉందో ఇక్కడ ఏది లేదు కదా, ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ రాసుకుంటే అప్పుడు 5:3 జా 15, 3:3 జా 9, 3:4 జా 12 అవుతుంది. అప్పుడు ఇవన్నీ 3 టేబుల్లో పోతాయి కదా, 3:5 జా 15, 3:3 జా 9, 3:4 జా 12. అప్పుడు A:B:C యొక్క రేషియో వచ్చేసి 5:3:4. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. P:Q వచ్చేసి 6:7 అండ్ Q:R వచ్చేసి 14:9. ఫైండ్ P:Q:R అని ఉన్నాను అనుకోండి. అప్పుడు సింపుల్గా ఇదివరకు లెక్కనే P:Q:R అనుకోని 6:7 P:Q, Q:R కింద 14:9 పెట్టేసి సేమ్ ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ 7 అనుకుందాం. ఇక్కడ 14 ఉంది కదా, ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని 14 అనుకుంటే
14 6 జా ఎంత 84, 14 7 జా 98, 9 7 జా 63, 7 9 జా 63, 7 7 1 జా 7, 7 4 జా 28, 7 1 జా 7, 7 2 జా 14. అప్పుడు P/Q/R వాల్యూ 12:14:9. ఓకే, ఇంకా ఈజీగా చెప్పొచ్చు. దీన్ని ఇంకా ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఉంది QA. సో ఇవి రెండు వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయా లేవు. అప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ 14 ఈ 7 టేబుల్లో 14 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. అప్పుడు దీన్ని 2 తోటి మల్టిప్లై చేసుకొని 6 2 జా 12, 7 2 జా 14, 14:9. ఏం చేయొద్దు కింద. ఓకే, అప్పుడు P/Q/R వాల్యూ ఎంత అయింది, P వాల్యూ 12 అయింది, Q వాల్యూ 14 అయింది, మిగిలింది ఎంత R వాల్యూ 9. 12:14:9. ఇది ఒక స్మాల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క ట్రిక్ తెలిస్తే సరిపోతుంది. A/B = 5:3 అండ్ B/C = 3:4. ఫైండ్ A/B/C అని అనుకోండి. ఇదివరకు చేసే అన్ని మెథడ్స్లో కంటే ఇది ఈజీ మెథడ్. ఎందుకంటే అది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ SSC ఎగ్జామ్లో మనకు టైం ఉండదు. సో టైం సెకండ్స్లలో మనకి ప్రతి సెకండ్ అక్కడ విలువైంది కాబట్టి మనం ఈజీగా ఇంతకంటే సింపుల్గా చెప్పే మీద 3 × 5 15, 3 × 3 9, 4 × 3 12. అప్పుడు 3 4 జా 3 9, 3 3 జా 3 5 5:3:4. రివర్స్ ఎన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రివర్స్ ఎన్ సింబల్ని గుర్తుపెట్టుకుంటే ఈ రేషన్ ప్రపోర్షన్ ఇంతకుముందు చేసినట్టు కాకుండా ఇది సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ ఇది ఫ్రాక్షన్స్లలో ఇస్తే, ఓకే, ఫ్రాక్షన్ టు ఇంటీజర్ కింద అడిగితే అప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే A/B 1:2 వచ్చి ఏ వాల్యూ వచ్చేసి ఏ రేషియో వచ్చేసి 1:2 1/2, B రేషియో వచ్చేసి 1/3 అయితే అప్పుడు A/B ఏ రేషియో B రేషియో వాల్యూ ఇంటీజర్లో ఫ్రాక్షన్ నుండి ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే సింపుల్ మెథడ్ A/B అని రాసుకోండి. ఈ 3ని ఇక్కడ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 3 × 1 3. ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేయండి. 2 × 1 2 అయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. జస్ట్ క్రాస్ మల్టిప్లై. సో A/B రేషియో ఎంత, 3:2. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ క్వశ్చన్ స్టార్ట్ చేస్తా. ఎగ్జాంపుల్ A/B వచ్చేసి 2/3:3/4 అండ్ B/C వచ్చేసి 4/5:5/6. ఏం చేయాలి దీన్ని, A/B రేషియో కనుక్కోవాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, క్రాస్ మల్టిప్లికేషన్. దీంతో 4 2 జా 8. A/B వాల్యూ ఎంత, 4 2 జా 8 అండ్ 3 3 జా 9. ఇప్పుడు B/C వాల్యూ ఎంత, 6 4 జా 24. ఓకే, క్రాస్ మల్టిప్లై. అండ్ ఇప్పుడు దీంతో 5 5 జా 25. మరి B వాల్యూస్ రెండు ఏం చెప్పాను, ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయా, లేవు. కానీ ఇంతకుముందు ఒక రివర్స్ అయిన ట్రిక్ చెప్పాను, గుర్తుందా? ఆ ట్రిక్ని ఫాలో అయితే ఈజీ అయిపోతుంది. 24 8 జా 192,
24 9 జా 216. 25 9 జా 25 9 జా ఎంత? 25 9 జా 225. ఇంకే టైప్లో పోతుంది? 9 12 6 3 6 జా 18 అండ్ 3 4 జా 12. ఓకే, 3 7 జా 21, 3 2 జా 6, 3 7 జా 21, 3 5 జా 15. ఇప్పుడు దీని A:B:C యొక్క రేషియో ఏంటిదంటే 64:72:75. అదే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఇంకొక ఎగ్జాంపుల్, A:B:C ఇస్తే, అంటే త్రీ రేషియోస్ కాకుండా 4 రేషియోస్ ఇస్తే, A:B:C:D అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒకవేళ A:B వచ్చేసి 5:7 అండ్ B:C వచ్చేసి 2:3, C:D వచ్చేసి 5:4, ఫైండ్ A:B:C:D. అప్పుడు ఏమి రాస్తాం? A:B:C:D అని రాసి బేసిక్ మెథడ్ ఫాలో అవ్వండి. 5:7, B:C అంటే 2:3 అండ్ C:D అంటే 5:4. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 7 పెట్టుకోండి, ఇక్కడ 7 పెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 3 పెట్టుకోండి, ఈ 2ని ఇక్కడ తీసుకొచ్చి ఈ 2 పెట్టుకోండి. ఇటు ఏం లేదు కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 5 పెట్టండి. అప్పుడు ఏంది? 5 5 25, 25 2 జా 50, 7 5 35, 35 2 జా 70, 7 5 3 జా 15, 15 7 జా 105, 3 4 జా 12, 12 7 జా 84. అంతే. సో A:B:C రేషియో, C:D రేషియో వచ్చేసి A:B:C:D రేషియో వచ్చేసి 50:70:105:84. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఎ డ్యాన్స్ క్లాస్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆఫ్టర్ 1 month 10 అడిషనల్ గర్ల్స్ జాయిన్ ఇన్ ఎ డ్యాన్స్ క్లాస్. ఫస్ట్లో డ్యాన్స్ క్లాస్లో బాయ్స్ గర్ల్స్ ఈక్వల్గా ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ సేమ్గా ఉన్నారు కదా. సో దీన్ని మనం 1:1 అని రాసుకుందాం. ఆ తర్వాత ఏమి ఉన్నాడు? ఆఫ్టర్ 1 month 10 అడిషనల్ గర్ల్స్ వేర్ 10 అడిషనల్ గర్ల్స్ జాయిన్ అయ్యారు. అప్పుడు రేషియో ఎంత చేంజ్ వచ్చింది? సో ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ బికేమ్ 4:5. గర్ల్స్ మాత్రమే జాయిన్ అయ్యారు, బాయ్స్ చేంజ్ కాలేదు కాబట్టి ఇక్కడ రేషియోలో ఎటువంటి తేడా ఉండదు కదా. సో ఇది 4 అనుకుందాం. ఇది కూడా ఎంత ఉండాలి? అప్పుడు ఇది కూడా 4 ఉండాలి. అప్పుడు ఏమని రాస్తాం? 4 1 జా 4 బాయ్స్ టు గర్ల్స్, 4 1 జా 4, రేషియో వాల్యూ 10 అండ్ ప్రజెంట్ గర్ల్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత రేషియో ఇంక్రీజ్ అయింది? 1 రేషియో వాల్యూ ఎంత గర్ల్స్ జాయిన్ అయ్యారు? 10. ఓకే, 1:10. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద డ్యాన్స్ క్లాస్ ఇనిషియల్లీ. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మొత్తం డ్యాన్స్ క్లాస్లో? ఇనిషియల్లీ అంటే ఫస్ట్ టైం. ఓకే, 1:10 అంటే ఇనిషియల్లో ఎంత ఉండే? మనం 4:4 అనుకున్నాం కదా. అప్పుడు దీనికి 10 దీనికి 10 కలిపితే 40 బాయ్స్ ఉండే, 40 గర్ల్స్ ఉండే.
అప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంత? 80. ఇదే ఆన్సర్. ఇది ఇప్పుడు ఒక బేసిక్ మెథడ్ చెప్తాం. ఇది బేసిక్ మెథడ్. ఈ బేసిక్ మెథడ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ సేమ్ నెంబర్, సో ఎక్స్ అనుకుంటా, దీన్ని కూడా ఎక్స్ అనుకుంటా. ఆ తర్వాత ఆఫ్టర్ 1 month 10 additional girls were joined. దీన్ని 10 additional girls were joined. So the ratio of girls and boys became the 4:5. 4:5. బాయ్స్ బై గర్ల్స్ రాసుకోండి. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 10. ఇది ఎక్స్ ప్లస్ 10. ఎంత రేషియో అయింది? గర్ల్స్ బాయ్స్ జాయిన్ అయ్యేసరికి గర్ల్స్ జాయిన్ అయ్యేసరికి 4/5. ఇప్పుడు దీంతో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 5x ఈక్వల్ టు 4x ప్లస్ 40. ఈ 4 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ 40. ఎక్స్ వాల్యూ ఎంత? ఇది 40 అయితే అప్పుడు ఇది కూడా 40. అప్పుడు టోటల్ ఎంత అయింది? 40 ప్లస్ 40 80. టోటల్ స్టూడెంట్స్ అడిగింది కదా, ఫైన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ డాన్స్ క్లాస్ ఇనిషియల్లీ. ఇప్పుడు డబుల్ క్రాస్ మెథడ్ చూద్దాం. డబుల్ క్రాస్, ఓకే, ఇది డబుల్ క్రాస్. ఈ డబుల్ క్రాస్ మెథడ్లో ఏమడిగాడు? బాయ్స్ అండ్ గర్ల్స్ గురించి అడిగాడు. బాయ్స్ ఎంత ఉండే? 1:1 ఉండే. ఇది ఎప్పుడు? ఇనిషియల్. ఫైనల్కి వచ్చేసరికి ఎంత అయింది? 4:5. ఎవరు ఇంక్రీజ్ అయ్యారు? గర్ల్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యారు. సో దీన్ని 0గా పెట్టుకోండి. దీన్ని ఎలా మల్టిప్లై చేయాలంటే ఈ 5:1 దీన్ని దీంతో క్రాస్ చేసి దీన్ని దీంతో క్రాస్ చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు 5 1 జా 5, 4 1 జా 4, డిఫరెన్స్ ఎంత? 1. అప్పుడు ఇదెంత? 4 10 జా 40, 5 0 జా 0. 0కి 40కి మధ్య డిఫరెన్స్ ఎంత? 40. 1:40 అయితే ఇంకో రేషియో అప్పుడు బాయ్స్ 1 బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ కదా ఇనిషియల్గా. అప్పుడు ఒక 1:40 అయితే ఇంకో రేషియో కూడా 40. అప్పుడు టోటల్ ఎంత అయింది? 80. ఓకే, 80. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్, ఏమడిగాడు క్వశ్చన్లో? రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 5:6. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది డబుల్ క్రాస్ మెథడ్. ఓకే, డబుల్ క్రాస్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఎంత ఉన్నారు? 5:6. If 30 boys and 20 girls joined and the school, then the ratio becomes girls is to boys is 7:8. ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఓకే, గర్ల్స్ ఎంత జాయిన్ అయ్యారు, బాయ్స్ ఎంత జాయిన్ అయ్యారు? +30. మరి గర్ల్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు? 20. గర్ల్స్ ఎంతమంది? +20. ఇప్పుడు ఏం చేద్దాం? డబుల్ క్రాసింగ్ అంటే దీనితోటి క్రాస్ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 8 5 40, 7 5 35, 7 6 42. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2. 7 2 జా 7 20 జా 140, 8 30 జా 240.
వీటి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 100. అప్పుడు 2:100 అయితే మరి 1 ఎంత? 50. ఎప్పుడు కానీ గుర్తుపెట్టండి, డబుల్ క్రాస్ మెథడ్లో ఇనిషియల్ని మాత్రమే, పైన ఇచ్చే వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఇనిషియల్ అయినా ఫైనల్ అయినా ఇక్కడ మనం ఏది రాసుకుంటాం దీన్నే కన్సిడర్ చేయాలి. అప్పుడు ఇనిషియల్ ఎంత ఉంది? 5:6 ఉంది. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 6 + 5 ఎంత? 11. 11 5 ఎంత? 11 5 550. వాడు ఏమన్నాడు? దెన్ నౌ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే ఇప్పుడు ఈ పాఠశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్య చెప్పండి అని అన్నాడు. ఈ 550 30 + 20 ఎంత? ఇంకో 50. సో టోటల్ 600. ఆప్షన్ 600. బేసిక్ మెథడ్. బేసిక్ మెథడ్ చూద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఉండే? 5:6 ఉండే. ఎంతమంది జాయిన్ అయ్యారు? 30 బాయ్స్ + 20 గర్ల్స్ జాయిన్ అయ్యాక స్ట్రెంత్ ఎంత అయింది? 7:8. 7:8 రేషియో. మనం దీన్ని ఏమనుకుంటాం? 5xగా 6xగా రేషియోని కన్సిడర్ చేస్తాం కదా. అప్పుడు బాయ్స్ బై గర్ల్స్ ఈక్వల్ టు 5x + 30 by 6x + 20 ఈక్వల్ టు 7/8. అప్పుడు ఏంటిది? దీన్ని దీంతో క్రాస్ మల్టిప్లై చేసి దీంతో క్రాస్ మల్టిప్లై చేయాలి. 8 5 40x + 8 3 24 240 ఈక్వల్ టు 7 5 7 6 42x + 7 2 140. ఈ 40x ఇటు తీసుకెళ్తే ఎంత అవుతుంది? 2x. ఈ 140ని ఇటు తీసుకొస్తే ఎంత అవుతుంది? 100. 140లోకి వెళ్ళి 240 తీసేస్తే ఎంత? 100. 2 1 250. అప్పుడు x వాల్యూ ఎంత ఉంది? x వాల్యూ 50. మనం ఇనిషియల్గా ఎంత ఉండే? 5x = 6x. ఇప్పుడు దీనికి 50 తోటి మల్టిప్లై చేస్తే 5 5 25 6 5 3300. మొత్తం ఎంత? 550. 550కి ఎంతమంది గర్ల్స్ బాయ్స్ జాయిన్ అయ్యారు? మొత్తం 50 మెంబర్స్. మొత్తం ఎంత అయింది? 600. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 75% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. అంటే తరగతి గదిలోని బాలికల సంఖ్యలో 70% మంది అబ్బాయిలు ఉన్నారు అని చెప్తున్నారు. అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? 75% అంటే 3/4. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్పానంటే బాయ్స్ ఈక్వల్ టు ఎంత? 75% ఆఫ్ గర్ల్స్. ఇది ఇక్కడికి పోతే అప్పుడు ఏమవుతుంది? B/G. 75/100. 25 3 25 4. అప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో వచ్చేసి 3:4. ఓకే, 3:4. అయితే ఇఫ్ 21 బాయ్స్ అండ్ 18 గర్ల్స్ హ్యావ్ జాయిన్డ్, 21 బాయ్స్ అండ్ 18 girls joined, then the ratio became 4:5. ఈ బేసిక్ మెథడ్. దీన్ని 3x, దీన్ని 4. ఓకే, అప్పుడు
బాయ్స్ బై గర్ల్స్ అని రాసుకొని 3x ప్లస్ 21 బై 4x ప్లస్ 18 ఈక్వల్ టు 4/5. ఇప్పుడు దీంతో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? 5 3 జా 15x ప్లస్ 21 5 జా 21 5 జా ఎంత? 105 ఈక్వల్ టు, ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే 4 4 జా 16x ప్లస్ 18 4 జా 72. ఇప్పుడు ఈ 16x ఈ 15x ఇక్కడికి పోతే x అవుతుంది. ఈ 72 ఇక్కడికి వస్తే 105 మైనస్ 72 5 మైనస్ 2 3 10లోకి వెళ్ళి 7 తీసేస్తే 33. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 33. మనకి వాడు ఏం చెప్పిండు? ఫైండ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఇనిషియల్ నెంబర్ ఎంత ఉన్నారు? 3 + 4 7x. ఓకే, 3:4 ఎంత? 7. సో 7x వాల్యూ 7 ఇంటూ 33 ఇంత 231. ఆప్షన్ బి. ఇప్పుడు క్రాస్ మెథడ్, డబుల్ క్రాస్. ఓకే, డబుల్ క్రాస్ మెథడ్కి వచ్చేసరికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇనిషియల్గా ఎంత ఉన్నారు? 3/3:4. ఫైనల్కి వచ్చేసరికి ఎంత అయ్యారు? 4:5. 21 బాయ్స్ అండ్ 18 గర్ల్స్ జాయిన్ అని అన్నాడు. 21 అండ్ 18. ఇప్పుడు దీంతో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? 5 3 15 4 4 16. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1. ఇప్పుడు 18 4 72. 21 5 105. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 33. 1:33 అయితే 7 రేషియో ఎంత? సో 7 ఇంటూ 33. ఓకే, 7 ఇంటూ 33 వాల్యూ ఎంత? 231. ఆప్షన్ బి. దీనికి ఇది సేమ్ మెథడే, కాకపోతే డబుల్ క్రాస్ మెథడ్కి ఇది బేసిక్ మెథడ్కి తేడా ఏంటంటే ఈ లెంతీ ప్రాసెస్ అంతా ఉండదు, ఒకటే దగ్గర మొత్తం అంతా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది బ్యాంకింగ్కి బెస్ట్గా ఉంటుంది. సో టైం మనకి ప్రిషియస్ అయినప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఇది, కాకపోతే ఎగ్జామ్స్ టైం ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఈ మెథడ్ ఒకవేళ మీకు స్ట్రైక్ కాకపోయినా ఈ మెథడ్ తోటి అయినా సమ్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డబుల్ క్రాస్ మెథడ్. ఓకే, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఎంత? 5:4. If 20 boys and 30 girls join in a class, then the ratio of girls to boys become, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. 9:10. ఎంతమంది జాయిన్ అయ్యారు? +20 +30. ఓకే, సేమ్ మళ్ళీ 5 10 50, 9 4 36. 9 4 36. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 14. ఓకే, 14. అండ్ 9 3 ఇంత క్రాస్ మల్టిప్లై చేస్తే 270. 10 20 200. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 70. 14 రేషియో 70 అయితే 1 రేషియో ఎంత? 14 5 70.
సో 1:5 అయితే ఫైండ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇందులో ఓన్లీ బాయ్సే అడిగారు. సో ఇనిషియల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉన్నారు? 5. 5 రేషియో 5 ఇంటూ 5 25. ఆప్షన్ బి బేసిక్ మెథడ్. బేసిక్ మెథడ్ బాయ్స్ బై గర్ల్స్ రాసుకుందాం. 5x బై 4x ప్లస్ 20 బాయ్స్ 30 గర్ల్స్ ఈక్వల్ టు 9:10. ఇప్పుడు దీంతోటి క్రాస్ మల్టిప్లై చేస్తే 10 5 50x ప్లస్ 10 200 ఈక్వల్ టు 36x ప్లస్ 9 3 27 270. ఇది ఇక్కడికి పోతే 70, ఇక్కడికి వస్తే 50xకి వెళ్ళి 36 తీసేస్తే ఎంత? 14x 14 1 14 5 70. సో x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇనిషియల్ బాయ్స్. బాయ్స్ ఎంత ఉన్నారు? 5x 5 ఇంటూ 5 25. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The number of boys in a class is 100 more than that of girls. If 65 boys left the class and 10 girls joined in the class, then the number of boys in a class is 50% more than that of girls. Okay, you can just study them. The number of boys in a class is 50% more. బాయ్స్ అనే వాళ్ళు 50% అంటే మనం టోటల్ పర్సెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ అయితే 100%కి 100% కంటే ఇంకా 50% మోర్ ఉన్నారు కాబట్టి గర్ల్స్ 100% వేసుకుంటే బాయ్స్ని 50% మోర్ ఉన్నారు కాబట్టి 150% ఆఫ్ గర్ల్స్. ఈ గర్ల్స్ని ఇక్కడ పంపిస్తే B/G 150/100. ఈ 0 క్యాన్సర్ అయితే 5 3 15 5 2 10. బాయ్స్ బై గర్ల్స్ వచ్చేసి 3/2. ఓకే, ఇది ఫైనల్. ఎప్పుడు 65 బాయ్స్ లెఫ్ట్ అయినాక 10 గర్ల్స్ జాయిన్ అయినాక ఇది ఫైనల్ రిజల్ట్. ఓకే, అప్పుడు బాయ్స్ బై గర్ల్స్ వచ్చేసి ఫైనల్ ఎంత ఉన్నారు? బాయ్స్ వచ్చేసి 3, గర్ల్స్ వచ్చేసి 2 రేషియోతో ఉన్నారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 100 మోర్. సో బాయ్స్ బై గర్ల్స్ 100 మోర్ అంటే x ప్లస్ 100 ఈజ్ టు x. ఇఫ్ 65 బాయ్స్ లెఫ్ట్ ద క్లాస్ -65 అండ్ ప్లస్ 10 గర్ల్స్ జాయిన్ ఇన్ ద క్లాస్. మనకి ఎంత ఉన్నారో తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 100కి 65 తీసేస్తే x ప్లస్ 35. x plus 35 is to x plus 10. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇది ఇటు పోతే 25 అయింది. ఇక్కడ ఎంత? 1. సో 1:25. 1:25 అయితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఇనిషియల్లీ. అప్పుడు ఇది ఫైనల్ కదా, ఇదంతా ఫైనల్ కదా. ఫైనల్గా వాళ్ళు 65 బాయ్స్ లెఫ్ట్ అయినాక 10 గర్ల్స్ జాయిన్ అయినాక దెన్ ద రేషియో అప్పుడు ఎంత అయింది? 50% మోర్ దెన్ ద బాయ్స్ అంటే అప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేసి దాన్ని 3:2గా కనుక్కున్నాం. ఇప్పుడు
ఫైనల్గా గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 25 2 50 గర్ల్స్ ఉంటే వీళ్ళు 10 గర్ల్స్ జాయిన్ అయినాక ఫైనల్లో అంటే ఈ 10 గర్ల్స్ని మైనస్ చేస్తే 40. ఇనిషియల్ గర్ల్స్ ఎంతమంది? 40. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఏ ఈజ్ 2:3. క్లాస్ ఏ లో బాయ్స్ టు గర్ల్స్ వచ్చేసరికి 2:3 ఉన్నారు. If 20% of the girls left the class and 50% of the boys joined the class, 20% అంటే 1/5. సో నేను దీన్ని 20 అనుకుంటా, దీన్ని 30 అనుకుంటా. అప్పుడు 20% అంటే 1/5. 1/5 ఇంటూ 20 అంటే మైనస్ 20. ఓకే, గర్ల్స్ లెఫ్ట్ కదా. ఓకే, బాయ్స్ 20, గర్ల్స్ 30 అనుకున్నా. ఇఫ్ 20% గర్ల్స్ లెఫ్ట్ ద క్లాస్, ఈ 20% అంటే 1/5 ఇంటూ 30. 5 6 30. 5 - 1 4. 4 6 24. 24 ఉన్నారు. అండ్ బాయ్స్ జాయిన్ ఇన్ ద క్లాస్ వచ్చేసి 50% ఆఫ్ ద బాయ్స్ జాయిన్ ఇన్ ద క్లాస్. 50% అంటే 1/2. 1/2 అంటే యాడ్ అయ్యారు కదా, జాయిన్ ఇన్ ద క్లాస్ అంటే అప్పుడు దీన్ని మనం 3/2 ఇంటూ 20 రాసుకుంటాం. 2 10 అప్పుడు వీళ్ళు ఎంత అయ్యారు? 30 అయ్యారు. వీళ్ళు 30 అయ్యారు. 6 4 24. 6 5 30. ఫైనల్లో వచ్చేసరికి ఎంత అయింది? 5:4. అండ్ వాడు ఏమని అడిగాడంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆఫ్టర్ చేంజెస్ ఏమొచ్చింది? 5:4. ఆప్షన్ సి. ఓకే, ఇది అర్థమైంది కదా. 20 గర్ల్స్ లెఫ్ట్ అండ్ 50% బాయ్స్ జాయిన్. ఇది 50%, ఇది 20%. బాయ్స్ ఎంత? 50%. ఇదెంత? 20%, 50%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 11:14. బాయ్స్ టు గర్ల్స్ వచ్చేసి 11:14 ఉన్నది. ఇఫ్ 8 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ జాయిన్డ్ ఇన్ ద క్లాస్, 8 బాయ్స్, దెన్ ద రేషియో బికమ్స్ డబుల్ క్రాస్ మెథడ్లో కూడా ఎంత అయింది? 15:16. 8 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ జాయిన్డ్. 16 11 176. 15 square 225. 225లోకి వెళ్ళి 15 తీసేస్తే 15 square 225. 225లోకి వెళ్ళి 15 తీసేస్తే 210. 210కి దీనికి డిఫరెన్స్ చేస్తే 210 4 అవుతుంది. 34. ఓకే, 34. ఈ 34 రేషియో 15 30 15 15 4 60. 16 5 16 6 96 16 7 128 128. ఇందులోకి వెళ్ళి దీన్ని డిఫరెన్స్ చేసేస్తే ఎంత? 68. 34 రేషియో 68 అయితే
34 1 జా 34 2 జా 34 1 జా 34 2 జా 68. ఓకే, ఇప్పుడు 1:2 అయింది. బట్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్. ఇనిషియల్ ఎంత 11, 14 కలిపితే 5, 25కి ఇంటూ 2 కలిపితే 50. ఇనిషియల్ 50 ఉండే. ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్. స్ట్రెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది, పర్సెంటేజ్ యొక్క స్ట్రెంత్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. అంటే 8 + 4 12 బాయ్స్ అండ్ గర్ల్స్ జాయిన్ అయ్యారు. 12/50 ఇంటూ 100 52 జా 12 2 జా 24%. ఆప్షన్ ఈ. ఓకే, బేసిక్ మెథడ్కి వెళ్తే 11x 14x ప్లస్ బాయ్స్ బై గర్ల్స్. 11x 14xలోకి వెళ్ళి 8 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ జాయిన్ అయ్యారు. అప్పుడు దాని యొక్క 15/16. 16 × 11 176x ప్లస్ 16 8 జా 16 8 జా 128 ఈక్వల్ టు 15 14 జా 210 15 4 జా 60 34x ఈజ్ ఈక్వల్ టు 68 34 1 జా 34 2 జా x ఈజ్ ఈక్వల్ టు 2. ఇనిషియల్ ఎంత 11 15 25. ఇనిషియల్ ఎంత 25 2 జా 50. ఈ 2 ఇక్కడిది. ఈ 25 11 + 14 50. వాడు ఏం అడిగిండు, ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్. %12 టోటల్ 50 క్లాసెస్లో 12% ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎంత పర్సంటేజ్? 52 జా 24%. ఓకే, 24%. ఓకే, ఇది కూడా బేసిక్. 9 బాయ్స్ అండ్ గర్ల్స్ డబుల్ క్రాస్ మెథడ్లో పోదాం. బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసి 9:7 ఉండే. 15 boys left the class and 15 girls joined in the class. Then the ratio of boys and girls became 3:5. ఇది ఫైనల్, ఇది ఇనిషియల్. ఓకే, 15 boys left the class -15. 15 girls joined the class +15. లెఫ్ట్ అంటే మైనస్ చేసుకోవాలి, జాయిన్ అంటే ప్లస్ చేసుకోవాలి. 9 5 జా 45. 7 3 జా 21. డిఫరెన్స్ ఎంత 5 - 1 4 4 - 2 24. 15 30 15 3 జా 45. 15 5 జా -75. ఇట్లా వచ్చినప్పుడు, పెద్ద వాల్యూకి మైనస్ వచ్చినప్పుడు దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే 45 -75 -75 అయితే ఏమవుతుంది? 45 + 75 అయింది. 5 5 10 5 7 5 12 120. సో 24:120 అయితే 24 1 జా 24 5 జా. సో 1:5. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ 9కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. సో 2 ఉంది కదా. 9కి 7కి మధ్య ఇనిషియల్ ఎంత ఉంది? 7. ఈ డిఫరెన్స్ ఎంత? 2. సో 2 × 5. మనం 1 రేషియో వాల్యూ 5 అయితే
వచ్చింది కదా. ఇప్పుడు డిఫరెన్స్ ఎంతనో అనుకో 10. ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది హోంవర్క్ చేయండి. సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగానే. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఎ క్లాస్ ఈస్ 3:4. If 18 boys and 16 girls joined in the class, then the ratio of number of boys to girls in a class is become 9:10. డబుల్ క్రాస్ మెథడ్ చేయండి. ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ వెయిట్ ఆఫ్ 18 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ ఈస్ 20 kg. క్లాస్ బిగినింగ్లో చెప్పాను కదా, ఈ రేషియో చాప్టర్ యావరేజ్లా, ఏజెస్లా, పార్ట్నర్షిప్లా, ప్రాఫిట్ అండ్ లాస్లో అడుగుతానని ఈ యావరేజ్ మీద క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 18 స్టూడెంట్స్ వచ్చేసి 20 kgs. ఓకే, 18 ఓకే, యావరేజ్ వెయిట్ వచ్చేసి 18 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసి 20. యావరేజ్ వెయిట్ అంటే ఏంటిది? సమ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సమ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. యావరేజ్ ఎంత? 20. సమ్ ఎంత? తెలియదు. సమ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 18. ఇటు డినామినేటర్ ఇక్కడ పోతే న్యూమినేటర్, అప్పుడు ఇది డివిజన్లో ఉంది, ఇక్కడ పోతే మల్టిప్లికేషన్. సో 18 2 36. సో సమ్ ఎంత? 360. ఓకే, అండ్ ద యావరేజ్ ఇంక్రీజ్ బై 3 kg వెన్ 2 న్యూ స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు. సో అప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు? 18 ప్లస్ ఏ ప్లస్ బి వచ్చేసి ఎంత? ఇది 18 స్టూడెంట్స్కి 360. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ సార్? 18, 19, 20. అంటే 20 స్టూడెంట్స్ ఇంటూ 20 స్టూడెంట్స్ ఇంటూ 20 ప్లస్ 3 kg. యావరేజ్ వెయిట్ 20 ఉండే, మళ్ళీ ఇద్దరు స్టూడెంట్స్ కలపడం వల్ల ఎంత అయింది? 23 kgs అయింది. అప్పుడు 20 ఇంటూ 23 kg ఎంత? 23 2 2 3 460. సో ఇద్దరు కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఎంత అయింది? 460. ఇది 20 స్టూడెంట్స్కి 460, ఇది 18 స్టూడెంట్స్కి 360. సో ఇఫ్ ద రేషియో ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 3:2. ఇప్పుడు ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. ఓకే, 360 మైనస్ 460 100. సో 2 న్యూ జాయినీస్ వెయిట్ 100 అయితే ఏ యొక్క బి యొక్క రేషియో వచ్చేసి 3:2. అంటే 460 మైనస్ 360 చేస్తే 0 0 100. ఇది 2 స్టూడెంట్స్ యొక్క వెయిట్ 100. ఇక్కడ ఇఫ్ ద రేషియో వెయిట్ ఆఫ్ ద ఏ అండ్ బి, రేషియో వెయిట్ ఇచ్చిండు, ఏ యొక్క వెయిట్ బి యొక్క వెయిట్ ఎంత? 3:2. ఈ 3 వాడు ఏమడిగిండు? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ న్యూ స్టూడెంట్ ఏ? ఏ యొక్క వెయిట్ మాత్రమే అడిగిండు. ఇవి రెండు టోటల్ ఎంత? 5. 5 రేషియోకి 100. 5 రేషియోకి 100. 5 2 10. అప్పుడు ఏ ఒక్క వెయిటే అడిగింది కాబట్టి 3 × 20 60. ఏ ఒక్క వెయిట్ 60 kg. ఆప్షన్ సి. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్. రేపు బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద మరియు కాయిన్ బేస్ మీద క్వశ్చన్స్ చేస్తాము. ఇవాళ కొంచెం క్లాస్ లెంత్ ఎక్కువైంది. సో ప్లీజ్ చేసిన వీడియోని కంటిన్యూగా చూడండి, మీకు అప్పుడు మాత్రమే ఈ సమ్స్ ఎలా చేయాలి ఏంటనేది అర్థమవుతుంది. నేను ఈ మొత్తం చాప్టర్ మీద 2 to 3 మెథడ్స్ చెప్తాను. సో దానివల్ల మీరు ఏదైనా ఒక మెథడ్ని కంప్లీట్గా చాప్టర్ మొత్తం నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది.
మీరు దాన్ని స్ట్రగుల్గా ఫీల్ గారు. ఈ యావరేజ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్ని మీరు 100కి 100% మీరు మీ ఎఫర్ట్స్ పెట్టి దాన్ని నేర్చుకున్నారనుకోండి, మీరు మిగిలిన అన్ని చాప్టర్స్ని ఈజీగా చేస్తారు. సో ప్లీజ్ వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి క్లాస్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.